ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, యవనస్తులకు దేవుడు ఇచ్చే గొప్ప ధైర్యము, బలం. అయితే ఆయన వాగ్దానాల ద్వారా యవనస్తులకు ఇచ్చే భరోసా ఏంటో మనం తెలుసుకుందాం. గత కాలంలో నేను చెప్పాను, యవనస్తులు ఎలా నడుచుకోవాలి, తన యవ్వన జీవితాన్ని ఎలా నడుచుకోవాలి, యవ్వన జీవితాన్ని వృధాగా పోనీయకుండా దేవుని కొరకు మనం ఎలా వాడబడుతున్నాము అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే మన సమయాన్ని, మన యవ్వనాన్ని మన సమయాన్ని, యవ్వనాన్ని ఈ లోకాశల కోసం, లోకం కోసం వృధా చేసినట్లయితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మన యవ్వనం ఇదంతా మన శక్తి బలమంతా దేవుని కొరకు వాడబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అనేకులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా మనం మారాలి. యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యవ్వన కాలం వచ్చిన తర్వాతే కొంతమంది పిల్లలు తొట్టిల్లే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ గ్యాప్లోనే, యవ్వనంలోనే వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అడుగు అనేది 13 నుంచి 30 సంవత్సరాల లోపు మన ప్రవర్తన, అలాగే మన యొక్క అలవాట్లు, మన జీవితం అనేది మిగిలిన 70 సంవత్సరాల మీదకి ప్రభావితం చూపుతుంది మన జీవితం. అలాగే మన యవ్వనం, మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ చూసుకున్నట్లయితే దుర్దినములు రాకముందే బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మాటల్లోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను విశ్వాసాలకు మాదిరిగా మనం ఉండాలి. అలాగే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. కాబట్టి దుష్టులతో యవనస్తులు సాంగత్యం చేయకూడదు. మనకు మంచి అలవాట్లు ఉన్నా కానీ మన అలవాట్లను వాళ్ళు మార్చేయగలరు. ఒక మంచి స్నేహితుడు మనం ఇంకా వాళ్ళ దారిలోకి మనం వెళ్ళకుండా మన ప్రవర్తన ద్వారా చెడ్డవారిని మంచి దారిలోకి మనం తీసుకురావాలి. తర్వాత యవనస్తులు ప్రతిరోజు బైబిల్ చదవడం ద్వారా పరిశుద్ధతను తెలుసుకుంటారు. వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలి అనేది తెలుస్తుంది. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు యవనస్తులకి ఇచ్చే వాగ్దానాలు ఏంటి, ఆయన ఏ వాగ్దానాలు చేశారో చూద్దాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఉద్దేశములు, మన పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. అవి నీ పట్ల, నా పట్ల జరిగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీ యవ్వన కాలం అంతా వృధాగా చెడు వ్యసనాలకు బానిసై, చెడు అలవాట్లకు బానిసై, లోకానుసారంగా జీవించినట్లయితే మనం ఎప్పుడూ అభివృద్ధిలోకి రాము, అలాగే నరకానికి వెళ్ళిపోతాము. కాబట్టి ఈ యవ్వన కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోసేపు చూసుకున్నట్లయితే తన యవ్వన కాలంలో ఎంత పరిశుద్ధత కలిగి జీవించాడో తెలుసా? అసలు దేవుని యందు భయభక్తులు కలిగి యవ్వన కాలంలోనే అసలు ఎంత పరిశుద్ధతగా జీవించాడంటే, పాపం చేయడానికి అవకాశం వచ్చినా కానీ యోసేపు ప్రేరేపింపబడల, పాపం నుంచి దూరంగా పారిపోతాడు. పోతిఫర్ భార్య పాపం చేయమని ప్రేరేపించినప్పుడు అతడు పాపం చేయడానికి ఒప్పుకోలేదు. అక్కడి నుంచి పారిపోతాడు. తన యవ్వనాన్ని, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అలాగే యోసేపు అందగాడు అయినా కానీ అందాన్ని చూసి కానీ, బలాన్ని చూసి కానీ అతడు అతిశయించలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి యవ్వనంలో కూడా 17 సంవత్సరాలు యవ్వనంలో కూడా దేవుని కొరకు ఆయన వాడబడ్డాడు. కాబట్టే యోసేపునకు దేవుడు తోడుగా ఉండి, యోసేపు ఎక్కడికి వెళ్తే, చెరసాలలోకి వెళ్తే అక్కడ చెరసాలలో దేవుడు యోసేపుని హెచ్చించాడు. అన్నలు అమ్మివేసినా కానీ అక్కడ యోసేపు హెచ్చించబడ్డాడు. అక్కడ ఐగుప్తులో గొప్ప రాజు తర్వాత రాజుగా యోసేపు హెచ్చించబడ్డాడు. ఎలా హెచ్చించబడ్డాడు? తన యవ్వనంలో దేవుని కొరకు వాడబడ్డాడు. కాబట్టే దేవుడు యోసేపును అంతగా హెచ్చించాడు. మన యవ్వన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలి. యవ్వన కాలంలోనే మన పనులు మనం చేసుకుంటేనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలి. అలాగే దేవుడు మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. కాబట్టి అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. రాబో కాలంలో మనకు నిరీక్షణ కలిగినట్లు ఆయన మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు మన పట్ల నెరవేరాలంటే మనం నిరీక్షణ కలిగి దేవుని వైపు చూసినట్లయితే ఆయన మన పట్ల
ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేరుస్తాడు. చూస్తే నెత్తివాడని మోషే నెత్తివాడు, అయినా కానీ ఇశ్రాయేలు ప్రజలు అంత జనాంగాన్ని ఎలా నడిపించాడు? అసలు మాట్లాడడమే సరిగ్గా రాదు, అయినా కానీ మోషే గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎలా అయ్యాడు? దేవుని కృపను బట్టే. కాబట్టి మోషే తన ప్రజల కొరకు వాడబడ్డాడు. మనం కూడా ఇతరులను దేవుని వైపు త్రిప్పేవారుగా, మనం మంచి అలవాట్లు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు నడవాలి, దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా జీవితం నాదని నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే చెడు వ్యసనాలకు బానిస అయినావు అనుకో, ఇప్పుడు మన శరీరంలో ఎన్నో కోట్లు విలువ చేసే అవయవాలు ఉన్నాయి. నువ్వు మందు, సిగరెట్లు, బీడీలు అవన్నీ తాగితే మన శరీరం ఏమైపోద్ది? పాడైపోద్ది కదా. తర్వాత నీ జీవితం అంతా పాడైపోద్ది. ఏదో ఒక రోగం వచ్చి, లేకపోతే మన అవయవాలన్నీ పాడైపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ అప్పుడు నీకేంటి ప్రయోజనం? ఏమీ లేదు కదా. దేవుడు ఈ దేహాన్ని దేవుడు ఆలయంతో పోల్చాడు. అలాంటి ఆలయాన్ని నువ్వు ముందు సిగరెట్లు, బీడీలు, గుట్కాలు, అలాగే డ్రగ్స్, ఇంకా చెడు వ్యసనాలకు బానిస అయినవి మన అవయవాలను పాడు చేసుకుంటే ఉపయోగం ఏంటి? తిరిగి నరకానికి వెళ్ళాల్సిందే. కాబట్టి దేవుడే మన కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించారు. ఎందుకు మరణించారు? మన పాపం నుంచి విడిపింపబడి దేవుని పరిశుద్ధులుగా జీవించి ఆయనకు రాజ్య వారసులకు హక్కుదారులు అవ్వడానికి దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. చూసుకున్నట్లయితే దేవుడు మనకి బలాన్ని అనుగ్రహించే దేవుడు, యవనస్తులకు బలాన్ని ఇచ్చే దేవుడు. యవనస్తులు చూడండి, చురుగ్గా, బలంగా, యవ్వనంగా ఉంటారు. వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ముసలోళ్ళని చూసి నవ్వొస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే మనం బలంగా ఉన్నాం, వాళ్ళు ముసలోళ్ళు బలహీనులుగా ఉన్నారని కొన్నిసార్లు నవ్వొస్తూ ఉంటుంది, వాళ్ళు ఏం చేయలేరు అని. మనకి బలం ఉంది. బలం ఉన్నప్పుడు మన బలాన్ని దేవుని కొరకు వాడబడాలి. అదే నేను చెప్తుంది. అయితే దేవుడు మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు. చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుతారని ఇక్కడ ఉంది. పక్షిరాజు అంటే అసలు పక్షులన్నిటికీ రారాజు పక్షిరాజు. అసలు ఆ పక్షి అక్కడ ఎగురుతుంది, ఎక్కడో మనకు కనిపించినంత ఎత్తులో పైన ఎగురుతుంది. అసలు కింద ఎగరదు పక్షిరాజు. పక్షులన్నిటికీ అది రారాజు. దాని చూపు ఎప్పుడు పైనే ఉంటుంది, ఎప్పుడు ఆకాశం వైపు ఎత్తుగానే ఉంటుంది. తన చూపు కింద మాత్రం ఉండదు. పక్షిరాజు అంటేనే అదొక బలం. అయితే అలా పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతాం, అలేక పరుగెత్తుతాం, సొమ్మసిల్లిపోం. దేవుడే మనకు బలాన్ని అనుగ్రహించేవాడు. యవ్వనంలో మన యవ్వనంలో దేవుని కొరకు వాడబడాలి. పరిశుద్ధంగా, ప్రేమలోను, ఇతరులను ప్రేమించేవారుగా, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించడం. అలాగే మాటల్లోనూ మన యొక్క మాటలు నోరు జారకుండా, వ్యర్థమైన మాటలు మన నోరు వంచకుండా పరిశుద్ధమైన మాటలే మాట్లాడాలి. పరిశుద్ధతలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, మాటల్లోను, ప్రవర్తనలోను, నడవడికల్లోను, ఇతరులని గౌరవించే విషయంలోనూ వాళ్ళు మంచిగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే దేవుడు మనకి మంచి ధైర్యాన్ని ఇస్తాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం, నేను నీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు అయిన యెహోవా నీకు తోడుగా ఉండు. భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు. నువ్వే పని చేసినా కానీ దేవునికి ప్రార్థన చేసినట్లయితే నీ యవ్వన కాలంలో గొప్ప విజయాలను చూస్తావు. నీవు అనేకుల కొరకు వాడబడాలి. దేవుడు అందుకనే యవ్వన కాలాన్ని ఇచ్చాడు. యవ్వన కాలాన్ని వృధాగా పోనీయకుండా, చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా మన యవ్వన కాలం దేవునికి వాడబడాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడే మనల్ని తన కొరకు వాడుకును గాక. అలాగే చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్.